హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కటాక్షం సినిమాకి స్వాగతం. అండ్ చరిష్మా గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ చరిష్మా గారు. హలో అండి, హౌ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. ఎట్లా నవ్వుతే ముత్యాలు పడుతున్నాయి? మీరు నవ్వుతే ఇప్పటిదాకా ముత్యాలు రాలుతున్నాయి కదా. ముత్యాలు రాలుతున్నాయా? అయ్యో కొంచెం వేరే, నాకు కూడా ఎవరో, నేను కూడా దాచుకుంటాను. ఓయో నాకు కూడా. ఇంత అందంగా ఉండడానికి కారణం సంతూరు మమ్మీ అట్లా? యా మై పేరెంట్స్ జీన్స్. నాదేమీ లేదు. జీన్సా? నార్మల్ ప్యాంట్స్ కదా? లేదు. ఫస్ట్ పంచ్ హీరోయిన్ పక్కన పెట్టుకొని ఇలాంటి పంచ్లు వేస్తున్నాయంటారా? ఎస్. లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని మీరే లక్ష్మీదేవి లాగా ఉన్నారు. సో కొంచెం మాకు కూడా ఏమైనా మనీ ఇస్తే. నాకు వస్తే ఫస్ట్ ఇస్తారా? డెఫినెట్లీ. మనం అనమాట దగ్గర నోట్ మీ దగ్గర ఉందా? నోటా? సినిమా చూడండి తెలుస్తుంది. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సినిమా చూడండి అంటున్నారు. ఫస్ట్ నోట్ ఒక దగ్గర ఉంటే మన ఇద్దరు షేర్ చేసుకున్నాం. అర్థమవుతుంది. అది చూడాలంటే మీ థియేటర్స్ కి రావాలి కదా. డబ్బులు నాకు తెలుసు, డబ్బులు నాకు ఉన్నాయి. డబ్బులు మీకున్నాయి, బట్ డబ్బులు మీకున్నప్పుడు నోట్ మీకు ఎందుకు? నోట్ ఇస్తేనే డబ్బులు ఇస్తారు వాళ్ళు కదా. థియేటర్ కి రండి, నేనే మీకు నోట్ ఇస్తాను, డబ్బులు తీసుకో. సరే. అండ్ కమింగ్ టు యువర్ రోల్, అండ్ మాకైతే ట్రైలర్ లో అట్లా కనిపించకుండా ఉన్నారు. ఏంటి ఈ రోల్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ నీడ్ టు హైడ్ మీ. Okay. It's his decision. ఓకే. I feel like precious things need to be hidden. అండ్ థియేటర్ లో కనిపిస్తాను కంపల్సరీ. ఎలా ఉండబోతుంది? ఎలా అలరించబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎట్లా కొంచెం లీక్ చేయని పర్లేదు. అంటే మేబీ మిగతా వాటి గురించి నేను లీక్ చేయలేకపోవచ్చు, కానీ నా క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క అబ్బాయి తన లైఫ్ లో కావాలనుకునే ఒక అమ్మాయి లాంటి క్యారెక్టర్. మీరే అండి నాకు కూడా. నిజంగా మీరే, నేను కావాలనుకుంటున్నాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది తీసుకొస్తారు అయితే థియేటర్ కి? మీకోసం నా జిందగీ ఇస్తాను. చూద్దాం అయితే థియేటర్ లో కనిపిస్తారో లేదో చూస్తాను. లేదు, ఐ లైక్ యువర్ ఐస్ అండ్ నోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం డెఫినెట్ గా. అండ్ రావడానికి సినిమా చూడడానికి ఒక డైలాగ్ ఏమన్నా మా కోసం ట్రైలర్ లేదు కాబట్టి ఏదైనా సినిమాలో డైలాగ్ చెప్తే. నువ్వు పోలీస్ అవ్వడము, నేను డాక్టర్ అవ్వడము కాదురా ఇంపార్టెంట్. మన జాబ్స్ లో మనం ఎంత నిజాయితీగా ఉన్నాము, సొసైటీకి ఎంత హెల్ప్ చేసాము అనేది ఇంపార్టెంట్. సూపర్ డైలాగ్. అట్లాగా డైలాగ్. మీరు యాక్టర్స్ అవ్వడం, యాంకర్ అవ్వడం కాదు ఇంపార్టెంట్, నేను మీద లైట్ వేసిన అనేది ఇంపార్టెంట్. సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. యా. అండ్ కమింగ్ టు సాయి కుమార్ గారితో సీన్స్ ఉన్నాయి? లేదు. మొత్తం మీ సెపరేట్ ట్రాక్ అండ్ మై ట్రాక్ ఇస్ ఇంటర్ లింక్డ్, బట్ కాంబినేషన్ సీన్స్ లేవు. ఎస్. అసలు అన్న వినయనతో మంచి సీన్స్ ఉన్నాయి. జస్ట్ సో ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్స్ అని డెఫినెట్లీ సాంగ్స్ కూడా ఫ్యూ డేస్ లో చూస్తారు. అప్ టు రిలీజ్ మాకు కూడా వెహికల్ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వినయ్ అన్న హైట్ కూడా పెద్దగా ఉంటుంది. మీ హైట్ ఎంత? 5'6". అన్నది అన్నని అడగాలి. ఐ డోంట్ నో. అరే ఇప్పటి వరకు కాంబినేషన్ చేసేది కదా ఎక్కడ కూడా. ఐ థింక్ వి నెవర్ ఫేస్ దట్ హైట్ ఇష్యూ. అట్లే అంటే కరెక్ట్ అబ్బాయి అమ్మాయి బ్యాలెన్స్ లానే అనిపించింది. సో మనం కూడా హైట్ కరెక్టే కదా మన ఇద్దరిది. నేను తక్కువ అంటే 5'6". మీరు హిల్ చేసిరంటే ఇక్కడ స్తంభాలు అర్థం అవుతుంది మాకు. అంటే వితౌట్ హీల్ 5'6", బట్ హీల్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్. సో యా, కింద స్తంభాలు వేసిందని మీకు కనిపించదు, నేను చూపిస్తా. స్టూల్స్. అండ్ కమింగ్ టు అండ్ సినిమాలో ఎలా ఉంటుంది అంటే పొలిటికల్ డ్రామాకి సంబంధించి ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఓటేసారా? అంటే నీకు 16-17 years కదా, ఓటు వచ్చిందా? అసలు ఓటు వచ్చింది, బట్ వచ్చిందా? యా. ఏ షాకింగ్ న్యూస్. అయ్యో అబ్బా, ఇది ఇంకా బ్యాడ్ తెలుసా, జీన్స్ దానికంటే బ్యాడ్. ఇప్పుడు వెళ్తున్న పిల్లకి 17 years అమ్మాయికి ఓటు ఎట్లా వస్తుంది? ఓకే సరే, కానీ వేసారా ఎవరికి ఓటు? వేసాను. ఎవరికి చెప్పను, జనరల్ అడుగుతున్నా. అంటే ఫ్యాన్ కా, సైకిల్ కా తీసుకున్నారు ఎప్పుడైనా మీరు డబ్బు? ఓటుకి డబ్బులు? టు బి హానెస్ట్ గా ఉండాలి, లాయల్ కూడా. నిజం చెప్పండి, తీసుకున్నా? నేనైతే తీసుకున్నా. మీరు తీసుకున్నా? లేదండి, నాకు వచ్చేప్పుడు ఎవరు ఇస్తాను లేదు. ఎవరు ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే తీసుకునేటోళ్ళ? నేను తీసుకుంటాను. ఒక 3,000-5,000 తీసుకుంటారా? లేదు. ఐ ఫీల్ లైక్ అంటే జెన్యూన్ గా మా సినిమా కాన్సెప్ట్ కూడా అదే, కానీ ఓట్ ఈస్ రియలీ వాల్యుబుల్. దాన్ని మనం ఒక 3,000 rupees తోనో 5,000 rupees తోనో తీసేసుకుని దట్స్ అ ఫ్యూచర్. సో ఎస్. అంటే ఎందుకు నోటికి అమౌంట్ ఎందుకు, ఓటుకి ఎందుకు మనీ ఇస్తున్నారు? ఏమైనా తెలుసా? ప్రాసెస్ ఉందో తెలుసా? అంటే నాకు పెద్ద పాలిటిక్స్ గురించి వాటి గురించి తెలియదు, కానీ ఎందుకు ఇస్తారు అనే పాయింట్ మీద అయితే
మనీ లేకుండా ఇది జరగదు. అవును. సో మనీతోనే ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. Hmm. సో అది ఇచ్చి ఇది తీసుకుంటున్నారు. Hmm. వాళ్ళు ఇవ్వడంలో తప్పులేదు, మనం తీసుకునే వాళ్ళకి మనకు ఉండాలి. దిస్ ఇస్ ఆ ఫ్యూచర్, మనం ఎలా చూస్ చేసుకుంటున్నాము, ఎలా చేస్తున్నాము అని మనకి సెన్స్ ఉండాలి. Yes. సో వీ నీడ్ టు చూస్. అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరు కూడా లైక్ ఆడియన్స్ అనే కాదు, ప్రజలందరే కాదు, కంపల్సరీ తీసుకుంటున్నారు చాలా మంది కూడా. సో వాళ్ళకి ఏమైనా మెసేజా అంటే తీసుకోవద్దు అనడానికి ఏమన్నా? ఇట్స్ దేర్ చాయిస్, కానీ తీసుకున్నా మీరు రైట్ పర్సన్ కి. తీసుకున్న రైట్ పర్సన్ కి ఎలా? అంటే తీసుకోవద్దు అంటే నేను చెప్పినంత మాత్రం ఎవరు వినరు. వినప్పుడు నేను అడ్వైస్ చేయడం ఎందుకు? తీసుకున్న రైట్ పర్సన్ కి వేయాలంటారా? తీసుకున్న పర్సన్ కి కాదు, ఒకవేళ మీరు తీసుకున్న ఒక రైట్ పర్సన్ కి వేయాలని. రైట్ అంతే అంతే. నేను జనరల్ చెప్తా, తీసుకుని ఒక రైట్ పర్సన్ కి వేస్తే బాగుంటుంది నేను అంటున్నా. ఇదంతా కంప్లీట్ నా ఒపీనియన్, మీరు ఏమనుకున్నా నాకు. కరెక్ట్ కరెక్ట్. ఎస్, మీరు కూడా రైట్ పర్సన్ కేనా ఓటేసేది? రైట్ పర్సన్ కే వేస్తారు. వెరీ స్మార్ట్. ఏదో కొంచెం పక్కన మీరు ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది. ఎస్. ఇప్పుడు మిడ్ నైట్ వెళ్తుంటారా బయటికి? లేదండి, ఐ హావ్ ఎ వెరీ స్ట్రిక్ట్ పౌర్ణమి రోజు బయటికి వెళ్ళకండి. పౌర్ణమి రోజు బయటికి వెళ్ళకండి. పౌర్ణమి రోజు బయటికి వెళ్ళదు. ఒక చందమామ ఇంకో చందమామ డామినేట్ చేస్తారు. థ్యాంక్ యూ, I'll take it as a compliment. I don't know. నిజమే కదా, ఒక చందమామ ఇంకో చందమామ డామినేట్ చేస్తారు. ఎస్. ఇట్లా వెళ్తారు ఎవరైనా మిమ్మల్ని అట్లా పిలిచారు ఎప్పుడైనా మీ స్కూల్ డేస్ లో? అట్లా అంటే ఉంటారు, కానీ అంత టప్ప టప్ప ఇంత స్పాంటేనియస్ గా ఫ్లోలో కలపడం అట్లా ఇంపాసిబుల్. ఇట్స్ ఎ టాలెంట్, యు నో. లేదు, ఐ నో రైట్. అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి. అంటే మమ్మీకి చెప్పిన అనమాట, ఈ రోజు గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తా అని చెప్పేసి. అచ్చా, ఓకే. మీరు గ్రీన్ డ్రెస్ సరే మర్చిపోయా. సో కోఇన్సిడెన్స్. యా, మమ్మీ తీసుకొచ్చేస్తా ఇంటికి. హాయ్ ఆంటీ. యా, కమింగ్ టు మూవీ అండ్ మూవీ మొత్తంలో అరుణన్న మాకు మస్త్ ఇష్టం. అండ్ ఎలా జరుగుతుంది అరుణన్నకు మీకు ఏమైనా ఉన్నాయా సీన్స్? కాంబినేషన్ సీన్స్ లేవు, బట్ మేము కలిసి అంటే సెట్ లో కలిసాము. ఫుల్ ట్యాన్ అయిపోయారంట ఏరియాలో. మరి భయంకరమైన ఎండలు కదా, ఎందుకు అట్లా? అంటే ఎక్కడ స్విట్జర్లాండ్ అని పెట్టచ్చు కదా మిమ్మల్ని చూసిన తర్వాత. నెక్స్ట్ సినిమా ప్లాన్ చేద్దాం. మా డైరెక్టర్ గారికి చెప్పి నెక్స్ట్ సినిమా ప్లాన్. అక్కడ ఎలక్షన్స్ పెడతారా? నన్ను బాగా వేసుకుంటారు ఆడియన్స్ గట్టిగా. మీకు కూడా రైట్ పర్సన్. ఎలక్షన్ అక్కడ ఎలా జరిగింది షూట్ అంతా? అంటే చేసింగ్ మీరు కూడా పరిగెత్తారా? లేదు, మీరు కూడా అసలు పరిగెత్తలేదు. ఇంచోని మంచి డైలాగ్స్. మైన్ ఇస్ వెరీ సెటిల్డ్, వెరీ మెచ్యూర్డ్, ఒక క్లారిటీ ఉన్నాం.